ఇప్పుడైతే మనం హై స్పీడ్లో పెట్టుకుంటాము. హై స్పీడ్లో పెట్టుకొని చేసుకుంటాం సాఫ్ట్ స్టిచ్ వచ్చి. ఇలా మనం చేతితో ఇలా తిప్పుకుంటే ఆల్ డైరెక్షన్స్ అనేవి కవర్ అవుతాయి, ఎడ్జెస్ కూడా కవర్ అవుతాయి. జస్ట్ ఇలా ఇప్పుడు మనం హై స్పీడ్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటాం. మీరు మ్యాక్సిమం బేటర్ తీసుకునేటప్పుడు కొంచెం 300 వాట్స్ అబౌవ్ ఉన్నవి తీసుకోండి, లేదంటే 300 వాట్స్ ఉన్నవి తీసుకోండి. నేనైతే బేకింగ్ రా మెటీరియల్స్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఆఫ్లైన్లో తీసుకున్నాను. అక్కడ నేను వెళ్ళే షాప్లో 300 వాట్స్ అనేది లేదు, 250 వాట్స్ అనేది ఉంది బేటర్. ఇదే ఆ బేటర్. సో ఇదైతే నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి నేను దీంట్లో చేస్తున్నాను. మీరు కానీ ఇప్పుడు కొత్త బిజినెస్ అయితే 300 వాట్స్ అబౌవ్ ఉన్నదే తీసుకోండి, లేదంటే టైం ఎక్కువ అవుతుంది. 300 వాట్స్ అబౌవ్ ఉన్నది అయితే మనకి టైం సేవ్ అవుతుంది. 5 మినిట్స్ టు 10 మినిట్స్లో అయిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎంత చేసినా క్రీమ్ అవ్వట్లేదు అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. రూమ్ టెంపరేచర్ అనేది చాలా వేడిగా ఉన్నట్టు అర్థం. మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బీట్ చేసుకున్నారనుకో అప్పుడు మనకి మళ్ళీ నార్మల్గా స్టిక్ ఫిక్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకటి రూమ్ టెంపరేచర్ అయినా హైగా ఉండాలి, లేదంటే బేటర్ అనేది కూడా ఒక్కొక్కసారి హీట్ అయిపోతుంది అనమాట ఎక్కువగా యూజ్ చేస్తే. సో మనం కొంచెం బేటర్కి టైం ఇవ్వాలి. కేక్ కూడా క్రీమ్ కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టామనుకో కొంచెం మనకి సెట్ అవుతుంది అనమాట. సో మన క్లైమేట్ అయితే ఇప్పుడు చాలా టెంపరేచర్ హెవీగా ఉంది. సో మనం కాసేపు క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సెట్ అవుతుంది. నా బేటర్ అయితే కొంచెం హీట్ ఎక్కువైంది. సో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ విపింగ్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ క్రీమ్ కూడా కొంచెం కూల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బేటర్ కూడా కొంచెం హీట్ అనేది తగ్గింది అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని హై స్పీడ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ బీట్ చేసుకుందాం. మనకి స్టిఫ్ ఫిక్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా. విపింగ్ క్రీమ్ అనేది వింటర్లో అయితే మనకి ఈజీగా బీట్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది విపింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవడానికి. చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు సమ్మర్లో క్రీమ్ చేస్తున్నట్టయితే మీరు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ కూడా కింద యాడ్ చేసుకోండి. కింద బౌల్తో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి, లేదంటే ఒక బౌల్ డీప్లో పెట్టేసుకొని ఐస్ అవుతుంది కదా, మీకు కింద నుండి కొంచెం కూలింగ్ అనేది యాడ్ అవుతుంది క్రీమ్కి. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో ఉంచాం కదా కాసేపు, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న క్రీమ్ని బయటకి తీసాను. ఇప్పుడు ఒకసారి మనం హై స్పీడ్లో పెట్టి బీట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇందులో పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటాం. ఫ్లేవర్ వస్తుంది అనమాట క్రీమ్ కూడా. ఇదిగోండి ఇలాగా మనకి స్ట్రైట్గా నించుంటే స్టిఫ్ ఫిక్స్ వచ్చినట్టు అనమాట. ఇంకా మనం ఈ బౌల్ని ఎలా అంటే క్రీమ్ అనేది కింద పడకూడదు అనమాట. ఇలా అయితే మనకి వచ్చేసినట్టే స్టిఫ్ ఫిక్స్. ఇదిగోండి స్టిఫ్ ఫిక్స్ వచ్చేసినట్టే. ఇలా అన్నా మనకి కింద పడకూడదు క్రీమ్. ఓకేనా. ఇప్పుడు మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది.